ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆహ్వానించి అవకాశాన్ని కల్పించిన దైవజనులు బ్లెస్సింగ్టన్ అన్న గారికి, వారి కుటుంబానికి, సంఘానికి బాధ్యత కలిగిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ మధ్యకు రావడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించి చక్కటి దినాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకు మనం ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆరాధన సమయానికి కొంత ఆలస్యంగా నేను రావడానికి కారణం, రామకృష్ణాపురంలో కొంత ఆలస్యంగా ముగించబడింది. అక్కడున్న సహోదరులు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అందుచేత నేను మీ మధ్య కొంచెం ఆలస్యంగా వచ్చాను. దయతో మన్నించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక చిన్న వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నావు, దానిని ఎవడును వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. చదువుబడిన ఈ వచ్చిన భాగం ప్రభు మనందరి వినికిడిలో దీవించి మన కొరకు ఆశీర్వదించి అందించును గాక. ఆమేన్. ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాన్ హైడెన్ అనే ఒక మ్యూజిషియన్, ఒక గొప్ప మ్యూజిషియన్ ఉండేవాడు. ఆయన ఫిడేల్ను వాయించేవాడట. ఫిడేల్ను లండన్ పట్టణంలో ఫిడేల్ వాయించడానికి, ఒక కచేరీలో వాయించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రాం కంటే ముందుగానే ఒక గెస్ట్ రూమ్లో ఉన్నాడట. ఆ గెస్ట్ రూమ్లో కూర్చొని తను ఫ్రెష్ అప్ కావడానికి వాష్రూమ్లోకి వెళ్ళగానే ఆయన ఫ్రెష్ అప్ అవుతున్న సమయంలో ఆయనను అక్కడి నుంచి ఆ ప్రోగ్రాంకు తీసుకుని వెళ్ళడానికి ఒక యవనస్తుడు వచ్చాడట. ఆ యవనస్తుడు లోపలికి రాగానే ఫిడెల్ వాయించేటువంటి ఒక బాక్స్ కనిపించిందట. ఆ బాక్స్ను ఓపెన్ చేసి, ఎందుకంటే తీసుకొని వెళ్ళడానికి వచ్చిన యవనస్తుడు కూడా ఫిడేల్ వాయించే అలవాటు ఉన్నదట. వాయిద్యాలు వాయించే వారికి ఎక్కడైనా ఆ ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తే ఖచ్చితంగా ఒక ఆనందం, ఒక సంతోషం కనిపిస్తుంది. అలాగనే ఆ ఫిడేల్ను వాయించడానికి వచ్చిన ఆయన బాక్స్ను ఓపెన్ చేయడానికి కొంచెం కుతూహలం చూపించి వెంటనే ఓపెన్ చేశాడట. ఓపెన్ చేయగానే చాలా ఉత్తరాలు కనిపించినాయంట ఆ బాక్స్ లో. ఏ ఉత్తరాలు కనిపించినాయని చూస్తే, ఒక్కొక్క ఉత్తరం చూస్తూ ఉంటే అన్ని సేమ్ ఒకే అడ్రస్ నుంచి వచ్చినాయంట. ఆ ఫిడేల్ వాయిస్తున్న బాక్స్ లో ఉత్తరాలన్నీ సేమ్ ఒకే అడ్రస్ మీద వచ్చినాయి. తర్వాత ఆ ఉత్తరాలు ఏ ఉత్తరం కూడా ఓపెన్ చేయలేదట. వచ్చిన ఉత్తరాలన్నీ ఉన్నాయి కానీ ఏ ఉత్తరం ఓపెన్ చేయలేదు. లెటర్ ఏ మాత్రం ఓపెన్ చేయలేదు. అనుకోకుండా వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ బయటకు వచ్చాడు. జాన్ హైడెన్ రాగానే తీసుకొని వెళ్ళడానికి వచ్చిన యవనస్తుడు అడిగాడట, సార్, మీరు వాయిస్తున్న ఫిడేల్ నేను కూడా కొంచెం అలవాటు ఉంది, వాయిద్దామని ఆలోచన చేత మీ బాక్స్ను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అందులో చాలా ఉత్తరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఉత్తరాలన్నీ ఒకే అడ్రస్ మీద వచ్చాయి, కానీ ఏ ఉత్తరాన్ని ఓపెన్ చేయలేదు. కారణం ఏంటి అని అడిగాడట. ఆ ఉత్తరాలు ఎందుకు మీరు చదవలేదు అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఆ ఉత్తరాలన్నీ సేమ్ ఒకే అడ్రస్ మీద వచ్చాయి, వాస్తవమే. అవి ఎక్కడి నుంచో రాలేదు, నా ఇంటి నుంచే వచ్చాయి. నా భార్య నాకు రాసిన ఉత్తరాలు అన్నాడట. సార్, మీ భార్య మీకు ఉత్తరం రాస్తే ఎందుకు ఈ ఉత్తరాలని ఓపెన్ చేసి చదవలేదు అన్నాడట. అప్పుడు ఆయన రిప్లై ఇచ్చాడంట. ఏమనంటే, నేను కూడా చాలా ఉత్తరాలు నా భార్యకు రాశాను, ఆమె కూడా తిరిగి ఏమాత్రం నాకు రిప్లై ఇవ్వలేదు అన్నాడట. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చాలా ఉత్తరాలు మనం కూడా దేవునికి తెలియచేస్తా ఉన్నాం.
దేవునికి మనం వినిపిస్తా ఉన్నాం. మన ప్రార్థనలు, మన అవసరతలు, మన కొరతలు, మన అక్కరలు ప్రభువుకు మనం తెలియజేస్తా ఉన్నాం, మంచిదే. కానీ దేవుడు కూడా తన ప్రేమ లేఖను, దేవుని వాక్యాన్ని మనకు అందించి ఉండగా, ఈ ఉత్తరాన్ని నువ్వు చదవకుండా, ఈ వాక్యాన్ని నువ్వు వినకుండా, ఈ వాక్య ప్రకారం మనము జీవించకుండా, ఈ వాక్యానికి లోబడకుండా మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ దేవునికి మనం రాసే ఉత్తరాలు ఆయన చదవడానికి, ఆయన వినడానికి ఏమాత్రం ఇష్టపడడు. ఫిడెల్ వాయించే జాన్ హిడెన్ అనే ఆయన ఉత్తరాలను రాసినప్పుడు భార్య రిప్లై ఏ విధంగా రాలేదో దానికి ప్రతిస్పందించి ఈయన కూడా ఏమాత్రం ఉత్తరాలను చదవడానికి ఇష్టపడలేదు. అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసిన మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన ఏ వ్యక్తి జీవితంలోనైనా దేవుని నుంచి జవాబును అంత త్వరగా మనం పొందుకోలేము. అందుకే నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఉత్తరం, దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా మనం చదవడమే కాదు, ఖచ్చితంగా దానికి మనం ఒబే కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూస్తే సంఘాలు కనిపిస్తా ఉన్నాయి. 7 సంఘాలకు దేవుడు 7 ఉత్తరాలను వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్క ఉత్తరాన్ని ఆయన ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్కరికి రాస్తూ వచ్చాడు. అలాగే 3వ అధ్యాయం 8వ వచనం వచ్చేసరికి ఆయన అన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవున్న వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనీయడు అన్నాడు. దేవుడు తలుపు తెరిస్తే ఎవరు మూయలేరు, దేవుడు తలుపు మూస్తే ఎవరు తెరవలేరు. నోహు దినాలలో దేవుడు తలుపు వేశాడు. ఏ తలుపు? ఓడ తలుపు మూసాడు. ఆకాశపు తలుపు తెరిచినాడు. భయంకరమైన ప్రచండమైన వర్షం కురిసింది. ఆ తలుపు, ఆకాశమైన తలుపు తెరవగా భయంకరమైన వర్షం కురిసింది. 40 దినాలు భయంకరమైన వర్షం చేత అనేక మంది ఏమయ్యారు? ఆ ప్రచండమైన వర్షంలో ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది వారు కుటుంబ జీవితాలు లేకుండా వెళ్ళిపోయారు. దేవుడు తలుపు మూసాడు నోవహు చేసుకున్నటువంటి ఓడను. ఆ తలుపు వేయగా అనేక మంది ఆ ఓడలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన తలుపు మూసిన తర్వాత ఎవరు వెళ్ళలేకపోయారు. ఏలియా దినాలలో కూడా దేవుడు ఆకాశపు తలుపులు తెరిచినాడు. భయంకరమైన వర్షం కురిసింది, భయంకరమైన అగ్ని కురిసింది. అయితే దేవుడు తలుపు తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు, ఆయన తలుపు మూస్తే ఎవరు తెరవలేరు. దీనికి ఒక పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకన్నాడు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనీయడు అన్నాడు. మరొక మాట మనం చదివితే అక్కడే అన్నాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అనే మాట మనం చూస్తాం. లోపలికి రండి. తలుపు ఎందుకు తెరుస్తాం అంటే లోపలికి రావడానికి. ఎవరైనా వస్తున్నప్పుడు మనం తలుపు తెరుస్తాం. దాని అర్థం ఏంటంటే లోపలికి రావాలి అని మనం ఆహ్వానిస్తున్నట్టు. లోపలికి రావాలి. దేవుని చేత మనము పిలువబడిన వారముగా. అందుకే దేవుడు మనల్ని పిలిచినాడు. లోకములో నుండి మనల్ని పిలిచినాడు, పాపములో నుండి పిలిచినాడు, అరణ్యములో నుండి మనల్ని పిలిచినాడు కదా. అంధకారంలో నుంచి దేవుడు మనల్ని పిలిచినాడు, మనం వచ్చినాం. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు లోపలికి రాడు. అంటే దేవుని ఆశీర్వాదం పొందిన వారు ఎక్కడ ఉంటారంటే దేవుని మందిరంలో ఉంటారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నవారు దేవుని మందిరంలో ఉంటారు. దేవుని ఆశీర్వాదానికి ఓర్చుకోలేని వారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేని వారు మందిరంలో ససేమిరా కూర్చోలేరు. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారు దేవుని మందిరంలో కూర్చోలేని వారు, ఉండలేని వారు. దేవుని మందిరంలో వారు ఉన్నారు అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము అంటే అర్థం ఏంటంటే నువ్వు బయట నిలవలేలా? బయట నువ్వు ఎలా ఉంటావు? ఎందుకుంటావు? బయట ఉండలేవు. నీవు దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడు లోపల ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం.
లోపలికి వస్తే ప్రయోజనం ఏంటి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే. లోపల ప్రవేశిస్తే రక్షించబడతాడు. దేవుని మందిరంలో వారు ప్రవేశిస్తే, దేవుని మందిరంలోనికి వారు వస్తే, దేవుని సంఘంలోనికి వస్తే వారు రక్షించబడతారు. దీనికి ఒక పేరు పెడుతున్నాను, ద డోర్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ తలుపులు తెరవబడ్డాయి. ఇదిగో తలుపు నీ ఎదుట తెరవబడి ఉన్నది, దానిని ఎవరు వేయలేరు. తలుపు తెరిచినాడు. దేనికోసం అంటే నీకు రక్షణ ఇవ్వడానికి. దేవుని సంఘం అని ఈ తలుపును ఆయన తెరిచినాడు. దేవుని సంఘములోనికి నిన్ను పిలిచినాడు. దేవుని మందిరంలోనికి నిన్ను పిలిచినాడు. మందిరంలో దేవుని వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. కారణం ఏంటంటే నీవు రక్షించబడాలని, రక్షణ కార్యం మన జీవితాల్లో జరగాలని. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అంటున్నాడు. లోపలికి రావాలి. నోవహు దినాలలో ఓడలోనికి వచ్చినారు. ఎవరు వచ్చినారు? కుటుంబం అంతా వచ్చింది. నోవహు కుటుంబం. రాని వారు ఎక్కడున్నారు? బయట ఉన్నారు కదా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రావా, బయట నిలువనిలా. బయట ఎదుగుండాలి. ఆయన చేత నువ్వు ఆశీర్వదించబడితే లోపలికి రా. వెలుపల చేరిన వారు ఎక్కడుంటారు? వాళ్ళు ఏడుస్తారట, పళ్ళు కొడుకుంటారు. వాళ్ళు లోపల విందులో ఉంటారు, బయట దుఃఖములో ఉంటారు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, లోపలికి రాము, లోపలికి రాము. కీర్తన 26వ కీర్తన 8వ వచనంలో దేవుని మందిరంలోనికి వస్తే దేవుని నివాస మందిరం అన్నాడు. 26వ కీర్తన 8వ వచనంలో నీ నివాసం అంటే దేవుడు నివాసం చేసే స్థలం. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే ఎవరున్నారు? దేవుని మందిరంలో దేవుడు నివాసం చేసే స్థలం. దేవుడు నివాసం చేస్తుంటే అంత మాత్రమే కాదు, తర్వాత కంటిన్యూషన్ ఏమన్నాడు? మహిమ, దేవుని మహిమ నిలిచే స్థలం. లైట్ కింద మనం అంటే లైట్ మన మీద పడుతుంది కదా, లైట్ మన మీద పడుతుంది. దేవుని మహిమ నిలిచే స్థలం. ఆ మహిమ నీ మీద పడుతుంది. ఆ మహిమను నీవు అనుభవిస్తావు. ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. సన్నిధి అంటే అర్థం ఏంటంటే నిధి, అదొక నిధి. సన్నిధి, దేవుని సన్నిధి. నిధిలో ఏమంటాయి? నిధి అంటే ఏంటిది? తరిగిపోంది. దేవుని సన్నిధి నీకు కావలసిన నిధులను ఇవ్వగలిగేది దేవుని సన్నిధి. మనకు కావలసినవన్నీ కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. ఒక్క మాట చెప్తాను, దేవుని సన్నిధిని నువ్వు కోల్పోతే సమస్తాన్ని నువ్వు కోల్పోతావు. దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉంటే సమస్తాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవుని సన్నిధిని నువ్వు మిస్ అయితే అన్నీ నువ్వు కోల్పోతావు. ఒక మాట మనకందరికీ తెలిసిన వచనమే, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట చెప్పండి 1000 దినముల కంటే. ఒక్క దినం మిస్ అయితే అంతే కదా. ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఒక దినం మిస్ అయితే 1000 దినాలు కోల్పోయినట్టున్నాం. 1000 దినాల కంటే ఎక్కువ కదా. అంటే ఎంత పొందుకుంటున్నావు నువ్వు, అంత మిస్ అవుతున్నావు. 16వ కీర్తన 11వ వచనం అంటున్నాడు, దేవుని మందిరములోని మేలు చేత అన్నాడు. మేలు, సంపూర్ణ సంతోషం అన్నాడు. 27వ కీర్తన 4వ వచనం అంటాడు, అందుకే యెహోవా మందిరములో నివసించువారు ధన్యులు అన్నాడు. ధన్యులు అన్నాడు. మందిరంలోనికి రావాలి, మనం మందిరంలో నివసించాలి కదా. రేషన్ కార్డులు అందరికి కనిపించకపోతే కనుక మనం పెద్ద ఫీల్ అయిపోతాం. రేషన్ కార్డులో కనిపించట్లేదంటే అర్థం ఏంటి? మనిషి ఉన్నాడనే, లేడని, పోయినాడని. మందిరంలో కనిపించకపోతే ఏం పర్వాలేదు, ఇంటికాడ ఉన్నాడు అనుకుంటాం కదా. అది కూడా పోయినాడు అనుకునే దాని మీనింగ్ అర్థం. దేవుని మందిరంలో ఖచ్చితంగా కనిపించాలి. జి రాజారావు గారు ఒక మాట అనేవారు,
ఊర్లో లేకపోతేనో మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేని పరిస్థితి వస్తేనో తప్ప దేవుని మందిరాన్ని మిస్ కాకూడదంట మనం. ఇప్పుడు ఊర్లో లేకపోతేనో మన కాలు కిందికి కూడా పెట్టలేనంత అనారోగ్య పరిస్థితిలో మనం ఉంటేనో తప్ప మిగతా ఏ సందర్భాల్లో కూడా దేవుని మందిరాన్ని మిస్ కాకూడదు. బడికి టైంకి వెళ్తాం, గుడికి టైంకి వెళ్తాం, ఉద్యోగానికి టైంకి వెళ్తాం, మందిరానికి మాత్రం మనకు నచ్చినట్లు వస్తాం, నచ్చినట్లు పోతాం. అందుకే మన జీవితాలు ఆశీర్వదించబడలేకపోతున్నాయి. అందుకే అన్నాడు దేవుడి వాక్యంలో మనం చూస్తాం 10వ అధ్యాయం 9వ వచనం, లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడై అన్నాడు. లోపల ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? రక్షణ జరుగుతుంది, రక్షణ కార్యం జరుగుతుంది. మొదటి వచనం 10వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు అన్నాడు. దొంగ దోచుకుని వాడు అన్నాడు. ఎవరున్నారు? వేరొక మార్గమున దొంగ ఉన్నాడు. దొంగ ఏం చేస్తాడు? దొడ్డిదారిలో వస్తాడు. వాడేం చేస్తాడు? దొడ్డిదారిలో వస్తాడు, వేరొక మార్గం గుండా వస్తాడు, దొంగతనం చేయడానికే వస్తాడు. దొంగ దేనికి వస్తాడు? విలువైనవి దోచుకొని పోవడానికి వస్తాడు, నాణ్యమైనవి తీసుకొని వెళ్ళడానికి వస్తాడు, యోగ్యమైనవి తన జీవితంలో లేకుండా తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. మందిరంలోనికి వస్తే నీవు రక్షించబడతావు. బయట ఉంటే దొంగ ఉన్నాడు, వాడు దోచుకొని వెళ్ళడానికి వస్తాడు. నీ శరీరాన్ని దోచుకుంటాడు, నీ ధనాన్ని దోచుకుంటాడు, నీ సమయాన్ని దోచుకుంటాడు, నీ ఆరోగ్యాన్ని దోచుకుంటాడు, నీ ఆయుష్ను దోచుకుంటాడు, నీ ఆశీర్వాదాన్ని వాడు దోచుకుంటాడు. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మందిరంలో ఉంటే నీవు రక్షించబడతావు, రక్షించబడతావు. 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ ప్రాణం పెట్టును, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. లోపలికి వస్తే రక్షించబడతావు. నేను మంచి కాపరిని కనుక నీకోసం నేను ప్రాణం పెడతా. లోపలికి వస్తే నీ ప్రాణం కాపాడబడుతుంది, నువ్వు రక్షించబడతావు అన్నాడు. లోపలికి వస్తే గొర్రెల కాపరున్నాడు, నిన్ను కాయడానికి, నిన్ను మోయడానికి, నిన్ను పోషించడానికి కాపరి లోపల ఉన్నాడు. బయట ఉంటే ఎవరున్నారు? దొంగ ఉన్నాడు. దొంగ దోచుకుని వెళ్తాడు. లోపలికి వస్తే ప్రాణం ఉంటుంది, బయటకు పోతే ప్రాణం పోతుంది. ఈ మాట చెప్తుంటే ఒక ఆయన వైఎస్ఆర్ నగర్లో ఇదే వాక్యం చెబుతూ ఈ మాటను ముగించబోతున్నాను అంతే, బయటకు వెళ్ళిపోయాడు. ఏమైందో తెలియదు. సడన్ గా ఆంబులెన్స్ చెప్పల వాళ్ళ కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మా నాన్న ఇప్పుడే పడిపోయాడు సార్ అన్నాడు. నేను సరే వెంటనే వెహికల్ తీసుకొని రామకృష్ణపురానికి బయలుదేరుతున్నాను, వేళ చూసి వెళ్దాంలే అని అనుకునేసరికి మరలా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఇప్పుడే చచ్చిపోయాడు సార్ అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నిజంగా బయట దొంగ ఉన్నాడు, వాడు ప్రాణం తీసుకుపోవడానికి వచ్చాడు అన్నారు వాళ్ళు. నేను ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వినకుండా వెళ్ళిపోయిన వారు, పాడైన వారు, పతనమైన వారు, చెడిపోయిన వారు చాలా మంది ఉన్నారు సమాజంలో. నమ్మని మాట, దేవుని వాక్యాన్ని వినడానికి ప్రాధాన్యతనిద్దాం. రాబోతున్న దినాలు భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. భయంకరమైన కరువు దినాల్లో రాబోతున్నాయి. ఏ కరువు అంటే వాక్యం అనే కరువు. వాక్యం కోసం అంట ఊళ్ళు రాష్ట్రాలు దాటి వెళ్తామంట, కానీ వాక్యం దొరకదట. ఆమోసు గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతను, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండను. ఇదే యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై
ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరింతురు గాని అది వారికి దొరకదట. దేవుని వాక్యం దొరకదట. సముద్రాలు దాటిన దేవుని వాక్యం దొరకదట. అందుకే భక్తుడు అన్నాడు, నీ వాక్యం నాకు దొరకగా నేను భుజించి తిని అన్నాడు. వాక్యాన్ని మనం వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడైతే కాలేజ్ డేస్ లో వాక్యాన్ని గంటలు, నేను చదవడం 18 గంటలు చదివితే బైబిల్ కూడా అలాగే చదివినాను. బైబిల్ కూడా అలాగే చదివాను. చాలా మంది తెలియక చాలా మంది దేవుని పిల్లలు బైబిల్ చదవలేకపోతున్నారు. చాలా మంది కేజీలు చదివినారు, కానీ బైబిల్ మాత్రం ఇల్లిటరేట్స్ గా ఉన్నారు. చాలా మంది కుటుంబాలలో బైబిల్ను తెరవడం కూడా రావడం లేదు. కారణం ఏంటంటే బైబిల్ చదవాలి. మన పిల్లలకు ఏమి లేకపోయినా పర్లేదు, దేవుని వాక్యాన్ని చదివించాలి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చేయాలి. వారికి దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో లోపలికి వస్తే రక్షించబడతాడు, బయట దొంగ ఉన్నాడు. 5వ వచనం, 10వ అధ్యాయం 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అన్నాడు. బయట ఎవడున్నాడంటే అన్యుడు అంటే అర్థం ఏంటంటే ఇతరులు అని. యేసును ఎరుగని వారు అని అర్థం. యేసును ఎరుగని వారు అన్యుడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? ఇతరులు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. అన్యుడు దోచుకునేవాడు. ఎంత మాత్రమును వాడిని వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవును అన్నాడు. అన్యుని వెంబడిస్తే, ఇతరులను వెంబడిస్తే వాడు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. దొంగ ఉన్నాడు, అన్యుడు ఉన్నాడు. 10వ వచనం చూడండి. 10వ వచనంలో అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వస్తాడట. బయట ఉన్నాడంటే దొంగతనం చేయడానికి వస్తాడు. అవసరమైతే హత్యను చంపడానికి వస్తాడు. బయట మరణం, లోపల జీవం. బయట మరణం ఉన్నది, దొంగ వెతుకుతూ ఉన్నాడు దోచుకుని వెళ్ళడానికి. దొంగల చేతిలో చిక్కిన వాడు ఉన్నాడు కదా, యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ ఉండగా వాడేమయ్యాడు? దొంగ చేతిలో చిక్కాడు. తన వస్త్రాలను పోగొట్టుకున్నాడు. వస్త్రాలు అంటే క్యారెక్టర్. తన క్యారెక్టర్ను పోగొట్టుకున్నాడు బయటకు వెళ్ళి. లోపల ఉంటే మనం రక్షించబడతాము, కాపాడబడతాము. బయట దొంగ ఉన్నాడు, అన్యుడు ఉన్నాడు. వాడు హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు. లోపల ఉంటే కాపరి ఉన్నాడు. గొర్రెలను ఏం చేస్తాడు? కాపాడుతాడు. అవసరమైతే ప్రాణం పెడతాడు. కాపరి గద్దిస్తాడు. గొర్రెలను ఏం చేస్తాడు? గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరి చేస్తాడు. అవసరమైతే ఒక దెబ్బ వేస్తాడు. నేను నీ దగ్గర ఏంది కొట్టించుకునేది, నీ దగ్గర ఏంది నేను ఉండేది అని వెళ్ళిపోతే బయట దొంగ ఉన్నాడు, బయట అన్యుడు ఉన్నాడు. హత్య చేస్తాడు వాడు, చంపేస్తాడు వాడు. వాడి కనికరం ఉండదు. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో కాపరులను, నాయకులను, సేవకులను దేవుడు నియమించి ఉండగా వారు గద్దిస్తారు, హెచ్చరిస్తారు. వారు సరి చేయడానికి నిన్ను మందలిస్తారు. నువ్వేం చేయాలి? లోబడి ఉండాలి. నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. కాబట్టి గద్దింపుకు లోబడాలి. మనం వాక్యం వినాలి, లోపలికి రావాలి. అది మనకు ఆశీర్వాదం. అందుకన్నాడు దావీదు, నీతిమంతుడు నన్ను కొట్టుట ఆశీర్వాదకరం, గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. ఒక సేవకుని గద్దింపు మనకు ఒక అభిషేకం, ఆశీర్వాదం. అది నువ్వు గుర్తించగలిగితే, అది నువ్వు గ్రహించగలిగితే అది నీకు దీవెనే. అది మనకు ఆశీర్వాదం, అది మనకు క్షేమం. దేవుడి వాక్యాన్ని మనం చూస్తే 12వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. జీతగాడు గొర్రెల కాపరిగాడు కనుక గొర్రెలు తనవి కానందున తొడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును అన్నాడు. జీతగాడు దేనికి వస్తాడు? జీతం కోసమే వస్తాడు. ఎప్పుడు నెల అవుతుందా, ఎప్పుడు జీతం వస్తుందా అని ఎదురు చూస్తాడు జీతగాడు. జీతగాడు వేరు, కాపరి వేరు. జీతగాడు జీతం కోసమే వస్తాడు.
నీ దగ్గరికి చాలా మంది రావచ్చు, జీతం కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ క్షేమం కోసం, నీ బాగు కోసం, నీవు బాగుండాలని, క్షేమంగా ఉండాలని, నువ్వు జీవించాలని, నువ్వు కాపాడబడాలని, నువ్వు వృద్ధి చెందాలని కోరుకునేవాడు నీ కాపరి మాత్రమే. నీ కాపరి మాత్రమే, నీ సేవకుడు మాత్రమే నీ క్షేమం గురించి ఆలోచించేవాడు, నీ గురించి ప్రార్థించేవాడు, నీ గురించి కన్నీరు కార్చేవాడు. వేరొకరు ఎవరు కన్నీరు కార్చారు. నమ్మండి మాట. కాపరికి మనం లోబడాలి. తోడేలు గొర్రెల మీద పడి ఏం చేస్తుందంటే అది ఏం చేస్తుంది? తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోతాడు జీతగాడు. తోడేలు వచ్చి ఏం చేస్తుంది? తోడేలు దృష్టి అంతా గొర్రెల మీద ఉంటుంది, కాపరి దృష్టి కూడా గొర్రెల మీదనే ఉంటుంది. జీతగాడి దృష్టి దేవుని మీద ఉంటుంది, జీతం మీద ఉంటుంది. జీతగాడి దృష్టి జీతం మీద ఉంటుంది, గొర్రెల మీద కాపరి దృష్టి ఉంటుంది, తోడేలు దృష్టి ఉంటుంది. ఇప్పుడు మన మీద ఎవరి దృష్టి ఉంటుందంటే కాపరి దృష్టి ఉంటుంది, తోడేలు దృష్టి ఉంటుంది. బయటికి పోతే ఎప్పుడు బయటకు వస్తావా అని ఎదురు చూస్తుంది తోడేలు. బయట దొంగ ఉన్నాడు, అన్యుడు ఉన్నాడు, ఇప్పుడు తోడేలు కూడా ఉంది బయట. తోడేలు బయట ఉంది. అయితే తోడేలుకు కనికరం ఉండదు, తోడేలుకు ఏమాత్రం జాలి ఉండదు, తోడేలుకు ఏమాత్రం మన మీద ప్రేమ మమకారం ఏమాత్రం ఉండదు. అది చీల్చి తినివేయడమే, అది చంపివేయడమే దాని కోరిక. జీతగాడు అంటే సమర్పణ లేని సేవకుడు అని అర్థం. అంటే నీ కాపరి కాకుండా వేరే వారు ఎవరైనా వస్తే వారు సమర్పణ లేని వారు అని అర్థం. వారికి ఎటువంటి సమర్పణ లేదు, ఎటువంటి సిద్ధపాటు లేదు, గొర్రెల మీద ఏమాత్రం మమకారం లేదని అర్థం. చాలా మంది నేటి దినాలలో చాలా మంది ఏం చేస్తున్నారంటే సమర్పణ లేనివారు, సేవలో సమర్పణ జీవితం లేనివారు. వినండి జాగ్రత్తగా. ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదమ్మా అని ఆ ఇంటికి లేదా సహవాసానికి వేరుగా ఉన్న వారి దగ్గరికి, లేకపోతే ఆయనకు సంబంధం లేని గొర్రెల దగ్గరికి వెళ్తున్నారు. అటువంటి కుటుంబాలను దర్శిస్తూ వారిని విశ్వాసంలో నుండి తొలగించి వారి మైండ్ను పొల్యూట్ చేసి దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, స్థానిక సంఘంలో ఉన్న సేవకుడిని దూరం చేస్తున్న వారు చాలా మంది నేటి దినాల్లో కనిపిస్తా ఉన్నారు. అవునా కాదా? చాలా మంది ఉన్నారు నేటి దినాల్లో. కారణం ఏంటంటే దేవుని వాక్యం గుర్తు చేసేమాట, వాడు జీతగాడు. దేనికి వస్తున్నాడు? జీతం కోసమే వచ్చేవాడు జీతగాడు. ఆ గొర్రె కుంటిదైనా గుడ్డిదైనా నడవలేకపోయినా, లేకపోతే ఆ గొర్రె కంపుతో ఉన్నా, పెండతో ఉన్నా, దుర్వాసనతో ఉన్నా, ఆ గొర్రెను ఎత్తుకునేవాడు, కాపాడేవాడు, దగ్గరికి తీసుకునేవాడు, ఆ గొర్రెను సరిచేసేవాడు, గద్దించేవాడు, హెచ్చరించేవాడు, పురికొల్పేవాడు, ఆ గొర్రెను ఎత్తుకొని నడిపించేవాడు కాపరి మాత్రమే. ఆ కాపరిని విడిచిపెడితే బయట దొంగ ఉన్నాడు, అన్యుడు ఉన్నాడు, తోడేలు ఉంది. దొంగ దోచుకుంటాడు, అవసరమైతే హత్య చేస్తాడు. బయట అన్యుడున్నాడు, వాడు నిన్ను దోచుకుంటాడు. నీ సమయం, నీ ధనం, నీ శరీరం, నీ కావలసినవన్నీ, విలువైనవన్నీ దోచుకుంటాడు వాడు. ప్రమాదం రాగానే, తోడేలు రాగానే, కష్టాలు కన్నీళ్లు రాగానే విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకు? తనవి కానందున అనే మాట కనబడుతుంది అక్కడ. తనవి కానందున. దొంగ అంటే దుష్టుడు, దుర్మార్గుడు. అన్యుడంటే ఇతరుడు. జీతగాడు అంటే సమర్పణ లేనివాడు, దేవుని చేత ఎన్నుకోబడని వాడు, దేవుని చేత నియమించబడని వాడు, రోషము లేనివాడు, దేవుని సేవలో రోషము లేనివాడు. అందుకే అనేక మంది దగ్గరకు, తనవి కాని గొర్రెల దగ్గరకు వెళ్తూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా మనల్ని కూడా దేవుడు మనల్ని ప్రేమించి, రక్షించి, విమోచించి దేవుని సంఘములో ఈ యొక్క గొర్రెల సమూహములో మనల్ని ఉంచినాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 11వ వచనం. మనము దేవుని కృప చేత రక్షించబడిన మనకు దేవుని శక్తిని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, రక్షణ దేవుడు మనకి ఇచ్చి ఉండగా ఆ రక్షణను మనం పొందడానికే లోపలికి వచ్చినాం. మనం లోపలికి రావాలి. మనం లోపలికి వస్తే ఏం చేస్తాం? రక్షించబడతాం.
13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీరు అందరూ పవిత్రులు కారను. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే 10-11 వచనాలు. యేసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారను. తన్ను అప్పగించిన వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను అన్నాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఆయన వెంబడిస్తున్న వారందరూ కూడా ఆయనను ఆ పవిత్రులుగా లేరు అని ఎందుకు అన్నాడు అంటే అందులో యేసు ప్రభువుని అప్పగించడానికి ఉన్న ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అయితే ఆయన్ని అప్పగించడానికి రక్షణ సమీపంగా ఉన్నది. ఆయన రక్షించడానికి వచ్చినాడు మనల్ని. లోపలికి వస్తే రక్షించబడతాం మనం. రక్షకుడుగా లోకానికి వచ్చాడు ఆయన. రక్షించబడిన సమూహంలో మనల్ని చేర్చినాడు ఆయన. లోపలికి వస్తే రక్షించబడతాం. అయితే ఆయన అక్కడ రాయబడిన మాట ఆయన అప్పగించడానికి కూడా ఒకడు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రమాదం ఉన్న వ్యక్తిని కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మన జీవితాల్లో కూడా మనము మన ద్వారా ప్రమాదం జరగకుండా, మన ద్వారా సంఘానికి, మన ద్వారా పరిచర్యకు, మన ద్వారా సేవకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మన జీవితాలు ఉండాలి. మనము జీతగాల్లాగా ఉండకూడదు. మనము కూడా మంచి గొర్రెలనే ఉండాలి. కాపరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. గొర్రెలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఏంటంటే ఇగ్నోరెన్సీప్ అంటారు దాన్ని. అంటే అమాయపు గొర్రెలు ఉంటాయి. కొన్ని గొర్రెలు మందలోనే ఉంటాయి, కానీ మందలోనే కనిపిస్తాయి. వింటున్నారా? ఇంకా నాకు టైం ఉందా? 10 నిమిషాలు ఉందా అన్న? అయిపోయిందా? 10 నిమిషాలు ఉందా? ఓకే. కొంచెం గొర్రెలు మందలోనే ఉంటాయి. అనుకోకుండా గొర్రె బయటకు వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇక్కడ కాపరి ఉంటే ఈ గొర్రె పక్కకి వెళ్ళింది తెలీదు. అంటే ఈ గొర్రె వెళ్ళేటప్పుడు చెప్పదు, వచ్చినప్పుడు చెప్పదు, ఎక్కడికి పోయేది చెప్పదు, ఎందుకు వచ్చింది చెప్పదు, ఎందుకు దూరం అయిందో చెప్పదు, మళ్ళీ ఎందుకు దగ్గరికి వచ్చిందో చెప్పదు. కాపరి నీవు అండర్టేకింగ్, కాపరి క్రింద నీవు ఉంటే కాపాడబడతావు, నీకు క్షేమంగా ఉంటుంది. ఏమీ తెలియని గొర్రెలు కొన్ని ఉంటాయి. అంటే ఎలాగున్నా ఏమైనా ఏం కాదులే అని అనుకునే గొర్రెలు కొన్ని ఉంటాయి. దాన్ని అజ్ఞానపు గొర్రెలు అంటారు. మరికొన్ని గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే అవి జబ్బు గొర్రెలు కొన్ని ఉంటాయి. ఆ గొర్రె ఏం చేస్తుంది, దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క జబ్బు వస్తుంది, రోగం. కొన్ని రోగం వచ్చిన గొర్రెలు ఉంటాయి కొన్ని కదా. అయితే ఈ రోగం పోవాలి మనకు. ఏమిది? కాపరి ఆలోచన ఏంది? లోపలికి వస్తే దాని జబ్బు ఏంటో తెలుస్తుంది, దాని రోగం ఏంటో తెలుస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏది ఇవ్వాలో తెలుస్తుంది, లేకపోతే దానికి మెడిసిన్ ఏది ఇవ్వాలో తెలుస్తుంది, దాన్ని ఎలా సరి చేయాలో కాపరి ఆలోచన చేస్తుంటాడు. ఈ గొర్రె ఏమనుకుంటారంటే నాకు రోగం పోతే నేను లోపలికి వస్తా, నా రోగం పోతే నేను ఆడికి వస్తాను, కాపరితో ఉంటాను అనుకుంటుంది బయట గొర్రె. ఈయన అనుకుంటుంటాడు కాపరి అది లోపలికి వస్తే రోగం పోతుంది అని అనుకుంటుంటాడు. ఈయన గొర్రె ఏమనుకుంటుంది నాకు రోగం పోతే లోపలికి వస్తా అనుకుంటుంది. చాలాసార్లు మనం కూడా ఏముంటుంటే ఇలాంటి రకపు గొర్రెలుగా మనం ఉంటాం. నాకు సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇవి పోతే ప్రార్థనకు వస్తా, ఇవి పోతే స్థిరంగా ఉంటా, ఇవి పోతే పరిచర్య చేస్తా, అవి పోవు మనకు. తలన్నాక తలనొప్పి వస్తుంది, ముగ్గురున్నాక జలుబు వస్తుంది, ఇక అవి పోవు, ఉంటాయి అట్నే. అవునా కదా? అవి పోవాలంటే అవి పోవు, స్థిరంగా ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయంటే స్థిరంగా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ అంటారు. కొన్ని మొండి గొర్రెలు ఉంటాయంట, కొన్ని అవి మొండి వైఖరిగా ఉంటాయి. కాపరితో పని లేదు, మందుతో పని లేదు, దొడ్డితో పని లేదు, మేతతో పని లేదు. కాపరి తన మణితనం తనదే, తన విచ్చలితనం తనదే. అంటే ఎలా ఉంటే అలా ఉంటాను. కొన్నిసార్లు నన్ను ఎవరేమనకూడదు, ఏం చెప్పకూడదు, నన్ను ఎవరి కంట్రోల్లో నేను ఉండను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, ఇష్టం వచ్చినట్టు పోతా అనే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ మండి గొర్రెలు వెళ్ళిపోండి. వారి జీవితంలో చాలా నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యాలను మనం చూస్తే రక్షించబడిన మనం ఏం చేయాలి? లోపలికి వస్తే కాపరి దుడ్డుకర్ర ఉంటుంది, కాపరి కాపుదల ఉంటుంది. దుడ్డుకర్ర చేత ఏం చేస్తాడు? 23వ కీర్తన మనం చూస్తాం, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించు.
ఆయన గద్దిస్తాడు ఆ కర్ర చేత, దండిస్తాడు ఆ కర్ర చేత, ఆదరిస్తాడు వాక్యం చేత. దేవుని వాక్యమే మనల్ని గద్దించేది, సరిచేసేది, హెచ్చరించేది, పురికొల్పేది దేవుని వాక్యమే. అంత మాత్రమే కాదు, లోపలికి వస్తే రక్షించబడతాం అన్నాడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే అందుకే అన్నాడు, మిమ్మల్ని సహవాసమునకు పిలిచిన మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. ఎందుకు పిలిచినాడంట? సహవాసానికి పిలిచినాడు. ద డోర్స్ ఆఫ్ ఫెలోషిప్, ద డోర్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ తలుపు. రెండవది సహవాసము తలుపు. దేవునితో సహవాసం చేయడానికి పిలిచినాడు. దేవునితో, దేవుని పిల్లలతో, దేవుని మందిరంతో సహవాసం చేయాలి. కొన్నిసార్లు మనకు మందిరంతో సహవాసం ఉంటుంది కానీ మనుషులతో సహవాసం ఉంటుంది. కొన్నిసార్లు మనుషులతో సహవాసం ఉంటుంది కానీ దేవుని మందిరముతో సహవాసం సంబంధం ఉండదు. మందిరానికి కొన్నిసార్లు ఎలా వస్తామంటే క్యాజువల్ కమ్మర్స్, కేర్లెస్ లిజనర్స్ లాగా వస్తాబట్ట. క్యాజువల్ కమ్మర్స్ అంటే రావాలి కాబట్టి వచ్చేవాళ్ళు, కేర్లెస్ లిజనర్స్ అంటే వినాలి కాబట్టి వినేవాళ్ళట. ఎలా ఉంటుందంటే వచ్చేటప్పుడేమో హాయ్ అని చెప్పినట్లు ఉంటుందట, పోయేటప్పుడేమో బాయ్ అని చెప్పినట్లు ఉంటుందట. కొన్నిసార్లు చాలా మంది జీవితాల్లో కూడా ఇటువంటి వైఖరి కనిపిస్తుంది మనకు. అది సహవాసం కాదు. దాన్ని వచ్చేటప్పుడు హాయ్, పోయేటప్పుడు బాయ్ అంటే అదేంటి? ఫ్రెండ్షిప్పా కదా. పరిచయస్తులు వేరు, పరిచయస్తులు వేరు, ఇంకా పరిచయస్తులు వేరు, సహవాసం చేసేవాళ్ళు వేరు, పరిచర్య చేసేవాళ్ళు వేరు ఉంటారు. పరిచయస్తులు మనకు దారిలో పోతుంటే కనిపిస్తుంటారు. ఏమంటారు? పోతున్నా ఏమంటాం? హాయ్ అంటాం. మళ్ళీ వాళ్ళ నుంచి పోయేటప్పుడు ఏమంటాం? బాయ్ అంటాం. అట్లా దేవుని మందిరంలో మనం, దేవుని మందిరంలో ఒక పిల్లర్లా ఉండాలి మనం. దేవుని మందిరంలో నువ్వు ఒక అసెట్, ఒక సంపద కావాలి దేవుని మందిరానికి. మందిరంలో, దేవుని సంఘంలో, మందిరంలో నువ్వు ఎలా ఉండాలంటే ఒక సంపదగా. అందుకే దావీదు అన్నాడు, నేను యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె అన్నాడు. చెట్టు వలె ఉన్నాను అన్నాడు. చెట్టు వల్లే ఉన్నాను అన్నాడు. చెట్టు ఏం చేస్తుంది? అది నాటబడింది, అది కదా, పెట్టబడింది కాదు. ఇది మైకు పెట్టబడింది, ఇది ఇక్కడే పెడితే ఇక్కడే ఉంటుంది, మళ్ళీ జరిపి అక్కడ పెడితే అక్కడ ఉంటుంది. మనం పెట్టబడినట్లుగా ఉండకూడదు, నాటబడినట్లుగా ఉండాలి. నాటబడితే ఖచ్చితంగా అది పెరుగుతుంది, అది ఎదుగుతుంది, అది విస్తరిస్తుంది. పెట్టబడింది 10 సంవత్సరాలు ఉన్నా ఇది ఇట్లనే ఉంటుంది. నాటబడిన వారంగా కావాలి మనం. అందుకన్నాడు మనము నాటబడిన వ్యక్తులంగా ఉండాలి. సహవాసములోనికి దేవుడు మనల్ని పిలిచినాడు. 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15:33లో దుష్టుల సహవాసం చేస్తే ఏమవుతాం? మనము చెడిపోతాం. దుష్టుల సహవాసం చేస్తే చెడిపోతాం. దుష్టుల సహవాసం మనం చేయకూడదు. దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. లోకంలో మనం ఉన్నాం కదా, మాట్లాడకుండా ఎలా ఉండాలంటే మంచిదే, మాట్లాడాల్సిందే, తిరగాల్సిందే, ఉండాల్సిందే, కలవాల్సిందే. పక్షులు పైన ఎండాలో తిరగొచ్చంట, కానీ తల మీద వాలి రెట్ట వేయకుండా చూసుకోవాలంట. లోకంలో ఎంతమంది తిరగవచ్చు, కానీ లోకం మనలోకి రాకుండా ఉండాలి. ట్రైన్ మీద మనం పోతే ప్రయాణం సేఫ్, ట్రైన్ మన మీద పోతే ప్రమాదం. పడవలో మనం ఉంటే క్షేమం, పడవలోకి నీళ్ళు వస్తే ప్రమాదం. నీళ్ళ మీద పడవ వస్తే మేలే, ప్రయాణం సాగుతుంది. నీళ్లు పడవలోకి వస్తే ప్రమాదం. లోకంలో మనం అంటే ఏ ప్రమాదం లేదు, లోకమే మనలోకి వస్తే ప్రమాదం. దేవుడు ఈ అరణ్యం అనే లోకంలో దేవుని సంఘాన్ని పెట్టినాడు. అందుకే పౌలు అన్నాడు, అరణ్యమందు దేవుని సంఘం అన్నాడు. ఈ సంఘం ఒక వెలుగుగా పెట్టినాడు, నిన్ను ఒక వెలుగుగా, ఇంటికి ఒక దీపాలుగా పెట్టినాడు మనల్ని. అయితే మనం వెలగాలి దేవుని కొరకు, దేవుని కొరకు ప్రకాశించే వారు కావాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మనము దేవునితో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. నేను ఒక మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీతము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును అని అన్నాడు.
అంటే ఇక్కడ లోపలికి వస్తే కాపరి ఉన్నాడు, లోపలికి వస్తే వారు గొర్రెలు కాపాడబడతాయి, రక్షించబడతాయి, పోషించబడతాయి, అవి వృద్ధి చెందుతాయి. బయట దొంగ ఉన్నాడు, దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు. దేవుని మందిరంలో మనము స్థిరపరచబడితే, దేవుని మందిరంలోనికి మనం వస్తే, కాపరి స్వరాన్ని మనం వినగలిగితే, కాపరిని మనం వెంబడించగలిగితే మనము జీవిస్తాం, మనము రక్షణలో ఎదుగుతాం, మనము జీవిస్తాం, మనము జీవనాన్ని కొనసాగిస్తాం, మనము కాపాడబడతాం. కానీ బయటికి వెళ్తే దొంగనే కాదు, తోడేలే ఉన్నది. వాడు తోడేలు ఏం చేస్తుంది? చంపడానికి. దానికి చంపడం మాత్రమే తెలుసు. కనికరం ఉండదు దానికి, ప్రేమ ఉండదు దానికి. లోకములు కనికరం, ప్రేమ, జాలి ఏమాత్రము లేని సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. దేవుని వాక్యం, దేవుని సన్నిధి మాత్రమే మనల్ని బలపరిచేది, ధైర్యపరిచేది, పోషించేది. పోయినారా ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్నా. అంటే ద డోర్స్ ఆఫ్ ప్రేయర్ అనే మాట పెడుతున్నాను దీనికి. అంటే ప్రార్థన తలుపులు తెరిచినాడు దేవుడు. నీవు ఆయన నామములో దేన్ని అడుగుతావో తండ్రి మహిమ కొరకు దాన్ని చేస్తాడట. కుమారుని యందు మహిమపరచబడడానికి. నేను నా కొరకు తన ప్రార్థన అవసరతలు ఇప్పుడు దాకా జ్ఞాపకం చేస్తూ వచ్చాము. మన ప్రార్థనల తలుపులు దేవుడు తెరిచినాడు. ఆయన ప్రార్థన వినడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ప్రార్థించగలిగితే దేవునితో, ప్రభుతో, సంఘంతో, దేవుని పిల్లలతో, దేవుని వాక్యంతో సహవాసం ఉండాలి, సంబంధం ఉండాలి. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? కాపాడబడుతుంది, భద్రపరచబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం ప్రియులారా. అయితే మన జీవితాల్లో కూడా మనము ప్రభువుని ఘనపరచేవారం కావాలి, ప్రభువుని మహిమపరచేవారం కావాలి. దానికి కారణం ఏంటంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. నువ్వు లోపలికి రా. దేవుని సన్నిధిలో నువ్వు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా కూర్చోాలి. దేవుని మందిరంలో 2 గంటలు 3 గంటలు కూర్చోడానికి మనం దిక్కులు చూస్తాం, అటు ఇటు చూస్తూ ఉంటాం కదా. కానీ నిజంగా దేవుని సన్నిధిని అనుభవించిన అనుభవం ఎప్పుడైనా ఉందా మనకు? 1 గంట 10 నిమిషాలు మాట్లాడతాం, లేకపోతే 2 గంటలు దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. మన మైండ్ పక్కకు పోకుండా ఏకాగ్రతగా దేవుడి సన్నిధిని అనుభవించిన ఆ అనుభవం ఎప్పుడైనా ఉందా? అలాగుంటే ధన్యులు. ప్రభు అలాగున్న మనల్ని స్థిరపరిచి, బలపరిచి, దేవుడిలో మనల్ని ముందుకు నడిపించినగాక. అవకాశం ఇచ్చిన పెద్దలకు, దేవుడి దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.